ఒకసారి స్మైల్ సార్ స్మైల్ సార్ ఒకసారి ఒకసారి అది ఎందుకనే కానీ వైట్ ఫ్రేమ్ బాగుంది. బిర్యానీ సార్ మరి ఏమైంది? అబ్బా పేరు ఒక 4 రకాల బిర్యానీలు తెప్పించరా? మీకు వైజాగ్ చేసి వెళ్ళారు కదా. హలో మాకు దగ్గరుండి ఐటమ్ మణిగారు మీరు స్మైల్ సార్ ఇక్కడ ఇచ్చారు ఒకసారి అయిపోయిన ఇప్పుడు సార్ ఇక్కడ సార్ మేడం జస్ట్ మేడం చూడండి మీ ఇద్దరు తినిపించుకోండి. తర్వాత ఓకే నవ్వుతుంది చాలా కొత్తగా ఉందండి. మా మావయ్య గారికి థ్యాంక్ యూ చెప్పాలి. చాలా వింత రకం వంటలు 150 ఐటమ్స్ ఆల్మోస్ట్ పెట్టారు. ఇట్స్ వెరీ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఆల్సో. చాలా చాలా బాగుంటుంది ఐటమ్స్. నేనైతే పర్సనల్లీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి. నేను ఏదో టీవీ ఇలాగే ఇన్స్టాగ్రామ్లోనే టీవీ న్యూస్ ఛానల్లో చూడడమే తప్పితే ఇదే ఫస్ట్ టైం ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టడం అంటే కూడా ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ వెరీ హ్యాపీ ఆల్సో. దీపావళికి ఫస్ట్ టైం అల్లుడు వచ్చినందుకు మా డాడీ ఇలా 250+ ఐటమ్స్తో ఇలా పెట్టడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఆయనకే కాదు నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంది. నాకు కూడా ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయని తెలియదు. సో చాలా డిషెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా హ్యాపీ ఫర్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ ఆల్. అందరికీ హ్యాపీ దీపావళి. మాకు ఈరోజు దీపావళి పండగకి అల్లుడు కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళకి అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే మా అల్లుడికి నాన్ వెజ్ అంటే ఇష్టం. ఈరోజు సండే మీద నాన్ వెజ్ కూడా పెట్టాలనే ఆలోచన మీద కొద్ది ఐటమ్స్ ఎక్కువగా పెడితే ఫస్ట్గా వస్తాం కదా. మొదటగా అల్లుడు వచ్చాడు కాబట్టి మనం సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంలో మా అమ్మాయికి కూడా తెలియదు. 200 అబవ్ ఐటమ్స్ తోటి ఓన్లీ నాన్ వెజ్ తక్కువగా పెట్టి నాన్ వెజ్ ఎక్కువ ఐటమ్స్ పెట్టి అరేంజ్ చేసాం. వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్గా ఈ మెమరీగా గుర్తుండిపోయేలా పెట్టాలనే ఉద్దేశం మీద ఇలాగ ఇవాళ ఈ
భోజనాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని రకాలైతే నాకే చెప్పాలంటే వరుసగా చెప్పాలంటే గుర్తుకు రావేమో. మా స్వీట్ల దగ్గర నుంచి మటన్ దమ్ బిర్యానీ కానీ, మిక్స్డ్ బిర్యానీ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, టిక్కాలు కానీ, ఫిష్ టిక్కా కానీ, ప్రాన్ టిక్కా కానీ, ప్రాన్ కర్రీ కానీ, హలీం కానీ, సూప్స్ కానీ, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. టిక్కాలు, మన మటన్ కబాబు ఇవన్నీ చేసి ఈరోజు అల్లుడికి కూతురికి సాధారణంగా రేపు దీపావళి కాబట్టి దీపావళి రోజు నాన్ వెజ్ తినాం, అంటే ఈరోజు పెట్టాం మేము. అంటే ఈ కార్యక్రమం చేయడానికి ఇక మెయిన్ ఏంటంటే మా పెద్దల దగ్గర నుంచి కూడా గోదావరి జిల్లాలో ఫుడ్కి మర్యాదకి మా సాంప్రదాయం కూడా, ఆ సాంప్రదాయం కొనసాగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గోదావరి జిల్లాలు అంటేనే ఆప్యాయతకి పెట్టింది పేరు. 200 రకాల వంటకాలతో వారి అల్లుడికి దీపావళి స్వాగతం చెబుతూ ఆతిథ్యం ఇవ్వడం అన్నది నిజంగా మా ఫ్యామిలీ అంతా, మా కుటుంబ సభ్యులంతా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి కుటుంబంలో నుంచి పాప మా ఇంటికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అబ్బాయి కూడా ఒక మంచి కుటుంబం నుంచి వారింట్లోకి అల్లుడికి వెళ్ళడం కూడా ఇద్దరికి ఉభయలకి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సన్నివేశాన్ని పురస్కరించుకుని నేను రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.